హలో ఎవ్రీవన్, నేను మీ మౌనికా సాగర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు చికెన్ మెజెస్టిక్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఇది ఫుల్ రెసిపీ చూసేయండి. ఇది గ్రేవీతో పాటు ఎలా చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక బటర్ ఇందులో వేసుకోవాలి. అది మంచిగా మెల్ట్ అయిన తర్వాత చూడండి, ఇలా మెల్ట్ అవ్వాలి. ఇలా బాగా తిప్పుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక బటర్ వేసుకొని ఇలా మెల్ట్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోండి. 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో చికెన్, దానికి తగ్గట్టు తీసుకోండి ఆయిల్ కూడా. సో ఇలా ఒక 2 to 2.5 స్పూన్ తీసుకున్నాను. నేను ఆయిల్ ఎక్కువ తినను. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆనియన్స్, వెల్లుల్లి, మిర్చి అండ్ కొత్తిమీర. ఫస్ట్ అయితే వెల్లుల్లి వేసుకుంటున్నాను. చూడండి, ఇలా బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ వెల్లుల్లి అది కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా దీన్ని హీట్ అవ్వనివ్వాలి. దీని తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ అండ్ మిర్చి, కొంచెం కొత్తిమీర ఒకటేసారి వేసుకోవాలి. చూడండి, ఇందులో బటర్ ఉంది కదా, అందుకే కలర్ ఇంకా చాలా ఎక్కువగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి, మిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకోండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలా బాగా కలుపుకోవాలి. దీన్ని కలుపుతూనే ఉండాలి. చూడండి, నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా కొద్దిసేపు అయ్యేంత వరకు మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం హీట్ అవ్వనివ్వాలి. అది కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. దీన్ని ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా. ఇలా ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. పచ్చిగా చేస్తే పచ్చి వాసన వస్తుంది. చూడండి, మళ్ళీ ఇంకోసారి కలుపుకున్నాను. ఆనియన్స్, మిర్చి కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి లైట్గా. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. తగినంత అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం చూడండి, ఇలా కలుపుకోవాలి. అల్లం కూడా దాంట్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసుకొని దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూడండి, ఫుల్ ప్రాసెస్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతే కదా అనుకొని స్కిప్ చేస్తే దాని టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా వండుతున్నాను అనేది. నెక్స్ట్ నేను ముందుగానే ఇప్పుడు మనం దీని గ్రేవీ ఉంటుంది కదా, చికెన్ కలుపుకున్న గ్రేవీ, చికెన్లో అన్ని మసాలాస్ కలుపుకుంటాం కదా, ఆ గ్రేవీలో కొంచెం కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకొని ఆ గ్రేవీని ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో చికెన్ స్లైసెస్ పీసెస్ లాగా కట్ చేసుకొని చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇలా గ్రేవీ రెడీ చేసుకొని చూడండి, ఇది పీసెస్ గ్రేవీ రెండు వేరువేరుగా చేస్తారు. అదైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్రేవీ స్టార్ట్ చేసుకోవాలి. కర్రీ టైప్లో ఉంటుంది ఇది కూడా, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ముందుగా అదే చికెన్ కలిపి పెట్టుకున్నామని చెప్పాను కదా, అదే గ్రేవీలో కొంచెం కర్డ్ వేసుకొని ఆ మసాలాస్ అంతా
బాగా కలుపుకొని అదే గ్రేవీని ఇందులో వేసుకోవాలి. అండ్ కొంచెం గరం మసాలా వేసాను ఇప్పుడు నేను, అండ్ మిరియాల పౌడర్ కూడా లైట్గా వేసాను. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి. దీన్ని కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కింద అంటుకుంటుంది, మాడినట్టు అవుతుంది. గ్రేవీ బాగా కలుపుతూనే ఉండాలి. మంచి టేస్ట్ ఉంటుందండి, ట్రై చేయండి తప్పకుండా. సో ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఫ్రై అవుతుంది ఆయిల్లో బాగా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం క్యాచప్ వేసుకోవాలి. అదే సాస్ ఉంటుంది కదా, సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ఒక 1 or 2 సాస్ వేసాను. క్యాచప్స్ ఉంటాయి కదా, అవి వేసాను. సాస్ అవైలబుల్లో లేదు. ఇలా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. చెప్పాను కదా కింద మాడినట్టు అవుతుందని, సో అందుకే బాగా కలుపుతూనే ఉండాలి. దీన్ని మీడియం ఆర్ సిమ్లో పెట్టుకొని వండాలి కర్రీ. చూడండి ఎంత బాగుందో గ్రేవీ. ఇందులో మనం ఎక్కువ కారం వేయం కాబట్టి గ్రేవీని అలా తినొచ్చు, స్వీట్స్ తిన్నట్టు తినొచ్చు దీన్ని మనం, అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ స్లైసెస్ వేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై చేయాలని చెప్పాను కదా, చూడండి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అదే డీప్ ఫ్రై చికెన్ స్లైసెస్ ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ఇది రెస్టారెంట్ స్టైల్లో చేశాను నేను. బయట తిన్న దానికంటే ఇంకా ఇంట్లో చేసుకొని తినడమే చాలా బాగుంటుంది. చూడండి, నేను దీన్ని సిమ్లో పెట్టాను స్టవ్. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, బాగా కలుపుకోవాలి ఇలా కింద మాడకుండా. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అలా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి, ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసాను, చూసేయండి. బాయ్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.